అన్నా ఆ లక్ష్మారెడ్డి గారు నీ మీద అటాక్ చేసినాడు కదా, నా కొడుకుని ఆడిన నరికి తోటలో పాతైపోయావన్నా. గబ్బు నాయాలు అల్లుం దెబ్బకు ఎనికి దొరకకుండా ఉరికినాడు రా అన్నా. ఆన్నిడి సుద్దన్నా. అమ్మాయి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాడా? పెళ్లి గాంగని అమ్మిని అత్తగారింటికి పంపడము, ఆ లక్ష్మారెడ్డి గాని పైకి పంపడము ఒకే తూరి జరగల్లా. నువ్వు వెంటబడి బయలుదేరా. అట్టాగే అన్నా. 2 నెలల నుంచి సీమగాలి తగలక పిచ్చెక్కిపోతాండ. అది వెంటనే వస్తాడా? ఆ గంగిరెడ్డి గారు వచ్చాడంటే అదే ఆ గంగిరెడ్డి గారు వచ్చాడంటే మన మాయాబజార్ నాటకం అంతా బయటపడిపోతుంది. ఏమండో శాస్త్రి గారు, నిండా మునిగాక చలికి గాని యుద్ధంలో దిగాక భయం గాని పడకూడదు. అయినా మంది ఏమన్నా బొబ్బిలి వంశమా యుద్ధం చేయడానికి? పైగా వచ్చేవాడు నరరూప రాక్షసుడు. వాడికి అత్తెత్తాడంటే తలకాయకి సొరకాయకి తేడా కూడా తెలియదు. ఇదిగో మీరు టెన్షన్ పడద్దు. వాడికి కండబలం ఉంటే మనకి బుద్ధి బలం ఉంది. మెదడు ఉపయోగించండి. ఎంత పెద్ద పులైనా బయట ఉంటేనే ప్రమాదం, బోన్లో ఉంటే మందే విజయం. నా జన్మభూమి భూమి భూమి నారాయణ సీమా సీమా సీమా. ఎవరు మీరు? నీ పేరేంటి? దోమల మంది చల్లటానికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళం కాదు, నాకు తెలుసు మీరు పోలీసు వాళ్ళు. తెలిసాడు. మీరు నా కాడికి ఎందుకు వచ్చారు సార్? నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావు. దేనికి? హైదరాబాద్ వెజిటబుల్ మార్కెట్ లో ఒక నాన్ వెజిటేరియన్ నరికేసినందుకు. అందుక నువ్వు తప్పించుకోలేవు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఎస్పీ, డిఎస్పీ, ఐజీ, డిఐజీ అందరూ వచ్చారు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించి 3 సింహాలైతే కనిపించిన 4వ సింహరా ఈ పోలీస్. నేను ఒకసారి వాళ్ళని చూడాలనే. నీలాంటి ఆకు ఫ్యాషనిస్ట్ వాళ్ళు చూడరు. ఆఫీసర్ అరెస్ట్ హిమ్. ఏంటిది? మీ దగ్గర బేడీలు లేవా? ఉన్నాయమ్మా. మొన్న నీలాంటి కేడీలు వచ్చి పోలీస్ స్టేషన్ లో బేడీలు తీసుకెళ్ళిపోయా. దొంగలు మరీ చీప్ గా తయారైపోతున్నారు ఈ మధ్య. పోయా, మీరు మాటి మాటి కొడుతున్నారు. ఏంటి మాటి కొడతావా? దొంగ గురించి చీప్ గా మాడతారా నీ అయ్యా? కళ్ళకు గంతలు సార్. పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ సేఫ్టీ కోసం ఆయన. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? ఆ గొంతులు గుర్తుపట్టడానికి కాదు నేను ఎక్కడ అరెస్ట్ చేసి. ఈ గొంతు కూడా ఎక్కడ విన్నట్టుంది? వీడిని అర్జెంట్ గా కఠిన కారాగారానికి తీసుకెళ్ళండి రా. ఏ ఊరు తీసుకెళ్తున్నారు సార్? ఏదో ఊరు. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? హైదరాబాద్ కి. చర్లపల్లి తీసుకెళ్ళండి సార్, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. జరుగు. అబ్బో నేను ఎక్కాలిగా సార్. ఏసీ లేదా? ఏంటిది బాబు? డ్రైవర్ బాబు గుండ్రంగా చెప్తున్నామండి ఆయన. ఇదిగో బాబు కళ్ళు చూస్తుంది సార్. ఏజీ సార్. సార్ ఏంటి సార్ ఇది? జైంట్ వీల్ లాగా గుండ్రంగా తిప్పుతున్నారేంటి? కొంచెం మూసు కూర్చుంటావా? భూమి గుండ్రంగా ఉంది. అంతేలే. అదే సార్, భూమి గుండ్రంగా ఉంది కాబట్టి కారు కూడా గుండ్రంగా తిరుగుతుంది. నాకు అర్థమైపోయింది. సుస్వాగతం. ఇదే మీరు ఉండవలసినటువంటి రక్షక భట నిలయం. ఏమి నిలయం? రక్షక భట నిలయం, పోలీస్ స్టేషన్. మరి ఇక్కడ ఖైదీల వాసన, బేడీల వాసన రావట్లేదే? వస్తుంది. ఏ వాసన రాకూడదని నీకోసం స్పెషల్ గా సాంబ్రాణి వేసి అగరత్తులు వెలిగించాం. అంత రెస్పెక్టా? మేము మా ఖైదీల్ని బాగా రెస్పెక్ట్ గా చూసుకుంటాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్. ఈ గంటేంటి, పూజలేంటి? పోలీస్ స్టేషన్ లో పూజ చేయకూడదా? గంటలోకే పూజలోకే. మరి పోలీస్ స్టేషన్ లో లేడీస్ ఏంటి? పోలీస్ స్టేషన్ లో లేడీస్ కానిస్టేబుల్స్ ఉండకూడదు. ఆ లేడీ కానిస్టేబుల్స్ పూజలు చేయకూడదు. అక్కుపక్షి. అక్కుపక్ష లాంగ్వేజ్ లేదో తేడా ఉంది. ఇది అసలు పోలీసు లాంగ్వేజే కాదు. ఇతను ఎవరో మాట్లాడి కొడుతున్నాడు. నోర్మోయ్, ఇతను అతను సింగులర్ గా మాట్లాడద్దు. ఆయన మా పోలీస్ హెడ్. వేళకి ముద్దపప్పు ఆవకాయ కలిపి కుంభాలు పెడతారు. తిని చావు. ముద్దపప్పు ఆవకాయ. అసలే మా పోలీస్ స్టేషన్స్ నష్టాల్లో ఉన్నాయి. అందుకే పలావులు హలీములు పెడతా మానేసాం. అదియును కాక నాన్ వెజిటేరియన్లు తిని మీ ఖైదీలు మా పోలీసుల మీదే తిరగపడుతున్నారా సొంట. ఖైదీలో పరివర్తన కోసమే ఈ చేంజ్. ఏంటి సార్ ఒక్కొక్కరు ఒకలా కొడతారు? అందరూ ఒకేలా ఎలా కొడతారు? చాలు సార్. సార్ పోలీసుల్లో పరివర్తన రావాలంటే పోలీసుల్లో అదే సార్, ఖైదీల్లో పరివర్తన రావాలంటే రోజు సాయంత్రం ఒక ఆఫ్ ఒక టీవీ వీసీడీ తెప్పించి 4 సకీల సినిమాలు చూపించండి. పరివర్తన దానికైతే తనుకొస్తా సార్. ఇలా కొడితే నేను సజెషన్లు ఏమన్నా ఇలా రామ్మా. చాలా మంచిగా అన్నాడు. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే.
ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే